వదిన మావయ్య చెప్తుంది నిజమా? నిజంగా నువ్వు క్రిమినల్స్ తో చేతులు కలిపి ఇల్లీగల్ పనులు చేస్తున్నావా? నిషిక ప్లీజ్, ఆవేశపడి ఉపయోగం లేదు. నేను నీతో మాట్లాడటం లేదు, నా భర్తతో మాట్లాడుతున్నాను. యువరాజ్ అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఎందుకు ఇలాంటి పని చేసావు? చెప్పు యువరాజ్, ఎందుకు ఇలాంటి పని చేసావు? నువ్వు చేసిన తప్పులు బయటపడి నేను పోలీసులు అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? ముట్టుకోకో. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. దూరంగా ఉండు. ఎన్ని సంవత్సరాలు కౌశికి కష్టపడి మన కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. సొసైటీలో మనకంటూ ఒక పేరును తీసుకొచ్చింది. ఇప్పుడు అదంతా వీడి వల్ల నాశనం అయిపోతుంది. అసలు వీడిని నిన్ను కేదార్, కేదార్ అటు వెళ్ళు. జగదాత్రి రా. నా అత్తారింట్లో నేను బిక్కు బిక్కుమని బతుకుతూ ఉంటే అది మాత్రం మొగుడుతో సంతోషంగా కొలుకుతూ ఉంది. అసలు జగదాత్రిని కౌశికిని కలవనించి తప్పు చేస్తే ఇద్దరిని దగ్గర అవనించి ఒకరి కోసం ఒకరు నిలబడే వరకు వచ్చేదాకా చూస్తూ ఉండి చాలా పెద్ద తప్పు చేస్తుండాము. తప్పుని ఎలా అయినా సరిదిద్దాలత్తయ్య. ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి. కేదార్ అవుట్, అవుట్. కేదార్ అవుట్. దాత్రి కాస్కో, 2 నిమిషాల్లో నిన్ను పట్టుకుంటాను. హలో, అదంత ఈజీ కాదు. చూసుకుందాం. చూసుకుందాం. మీరు ఆడుతూ ఉండండి, నేను కాల్ మాట్లాడేసి వస్తా. సరే సరే అక్క. బాయ్. నిన్ను ముట్టుకోవడమే కాదు, ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పుతాను. రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కీర్తి, అమ్మే, ఈ దరిద్రం చూసేదానికంటే రూమ్ లో కూర్చొని నీ ముఖం నేను, నా ముఖం నువ్వు చూసుకుంటాం. పదమ్మి. ఆగడతయ్య, అసలైన డ్రామా ఇప్పుడు మొదలవబోతుంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటారేంటి? ఏందమ్మి నువ్వు మాట్లాడేది? అటు చూడండి. దాత్రి, ఇప్పుడు నిన్ను ఎత్తుకోకుండా ఎలా ఆపుతావో నేను చూస్తా. హాయ్ కేదార్, ఎలా ఉన్నావు? మాట్లాడు. బాగున్నానంటీ. నీ గురించి మా మేఘన అంతా చెప్పింది. అసలు ఇంట్లో ఉందంటే నీ గురించి తప్ప వేరే టాపికే మాట్లాడదు. ఏదో మాట్లాడాలని చెప్పారంట ఆంటీ. మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. ఎల్లుండి నీకు కావలసిన మనిషి బర్త్డే ఉంది. ఇంట్లో అంకుల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి. రావటం ఏంటి, అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. ఎలాగూ నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వే కదా సెలబ్రేట్ చేయాల్సింది. ప్రాక్టీస్ అవుతుందిలే. ప్రాక్టీసా? సారీ ఆంటీ, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎల్లుండి ఎవరి బర్త్డే? నెక్స్ట్ ఇయర్ నుంచి నేనెందుకు సెలబ్రేట్ చేయాలి? మొద్దు, ఎల్లుండి నా బర్త్డే. మా మేఘు ఏమో బుల్లెట్ ట్రైన్ అంత స్పీడు, నువ్వేమో గూడ్స్ ట్రైన్ అంత స్లోగా ఉన్నావు కేదార్. దాని స్పీడ్ మ్యాచ్ చేయాలంటే నువ్వు చాలా స్పీడ్ పెంచాలి. సరే, ఎల్లుండి మార్నింగ్ వచ్చేయడానికి ట్రై చేయి. డే అంతా కలిసినట్టుంటుంది. ఓకే.
ఓకే అమ్మా, బాయ్. బాయ్. హా, కేదార్, అమ్మ చెప్పింది విన్నావు కదా, ఎల్లుండంతా నాతోనే ఉండాలి. నువ్వేం ఎక్స్క్యూజ్ చెప్పినా నేను వినను. ఏందమ్మీ రోజంతా ఉండాలని అబ్బాయికి గట్టిగా చెప్తా ఉండావు? ఆ రోజు ఏమన్నా విశేషం ఉండదా? అవునా ఆంటీ, ఆ రోజు నా బర్త్డే, అందుకే ఆ రోజంతా కేదార్ నా పక్కనే ఉండాలనుకుంటున్నాను. అయితే మీరు పరిచయం అయ్యాక మీ ఫస్ట్ బర్త్డే అన్నమాట. అంటే కేదార్ పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. నేనే దగ్గరుండి మరీ ఇప్పిస్తా. అవును మేఘన, నీ బర్త్డే ఎప్పుడని చెప్పా? ఎల్లుండి 15th. అయ్యో, 15th మనల్ని హెడ్ మాస్టర్ కలవమని చెప్పారు కదా, హా, నీకెవ్వరూ చెప్పలేదా? ఓ, మన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. నీ బర్త్డే కాబట్టి నువ్వు రాలేవు. సరే, నేను కేదార్ వెళ్తాంలే. అయ్యో, అప్పుడు కేదార్ నీ బర్త్డే కూడా రాలేడు కదా. సర్లే, వాట్సాప్ లో విష్ చేస్తాడు. నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదులే జగదాత్రి, పార్టీ 16కి చేసుకుంటాం. ఏం కేదార్, 16th ఏం వర్క్ లేదు కదా?